తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం రోజున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల ఆత్మీయుల సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ బైరాగి, ఓయూ జేఏసీ నాయకులు దరువు అంజన్న, కుకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్నలు తెలిపారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ బైరాగి ఆరోపించారు. చెప్పేసి మన కష్టాలను, మన నష్టాలను, మనకు ఒకరినొకరు కలుసుకొని మన బాధలను ఒకరికొకరు పంచుకునే దిశగా మనము ఈ నెల 13వ తారీఖు అంటే ఏప్రిల్ 13వ తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగేటువంటి తెలంగాణ జర్నలిస్టుల ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి సమ్మేళనానికి అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అంజన. కుకట్పల్లి KPSB లో జరుగుతున్న కార్యక్రమానికి అత్యవసరంగా ఏర్పాటు చేయడం వల్ల అందుబాటులో ఉన్న మీడియా మిత్రులు వచ్చారు. మిగతా వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అవుతారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ కుకట్పల్లి ప్రెస్ క్లబ్ ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు యాకన్న మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర మిత్రులకు అందరికీ ఉద్యమాలు వందనాలు తెలియజేస్తూ, మరి గత 10-15 ఏళ్ల నుండి జర్నలిస్టుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గత 10 ఏళ్ళు పరిపాలించిన ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేస్తామని, ఇండ్ల స్థలాలు ఇస్తామని అన్నది. కానీ ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చుకోలేదు. మరి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడాదిన్నర అయింది. ఇప్పటికి కూడా జర్నలిస్టులది పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అయిపోయింది. మరి కుకట్పల్లిలో విభజించి పాలించనే విధంగా కొందరు దోపిడి దొంగలు, రియల్టర్స్, కొందరు పార్టీల వ్యక్తులతో కలిసి జర్నలిస్టులను చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. మరి ఇప్పటికైనా మన జర్నలిస్ట్ మిత్రులు తెలుసుకోండి, మన కుకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏదైతే సంక్షేమము స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్, రైట్స్ ఈ మూడింటి గురించి మనం కుకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లు ఉన్నాయో యూనియన్లతో పాటు మన కుకట్పల్లి ప్రెస్ క్లబ్ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటుందని ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం రోజున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ యాకన్న. ఛానల్స్ రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ ఆనందరావు మాట్లాడుతున్నారు. తెలంగాణ 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి అంతకు ముందు కూడా జర్నలిస్టులు పోషించిన పాత్ర ఎంతో కీలకమైనది. అందులో కుకట్పల్లి జర్నలిస్టులకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రాష్ట్ర సాధనలో మన జర్నలిస్టులు ప్రతి విషయంలోనూ జర్నలిస్టులకు ఇక్కడ జరిగే అన్యాయాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. తెలంగాణ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ సమయంలో కూడా మనకు రావాల్సిన ఏవి కూడా మనకు అందట్లేదు. ప్రతిదీ విభజించి పాలించు అనే విధంగానే తయారవుతుంది తప్ప ఇక్కడ ఎటువంటి పురోగతి లేదు. ఉద్యోగులకి ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రత లేని ఇట్లాంటి సమయంలో ప్రభుత్వం నుంచి కూడా భద్రత లేదు. ఇట్లాంటి సమయాన్ని ప్రతి ఒక్క జర్నలిస్టు వినియోగించుకొని మన హక్కులని మనం పోరాడి సాధించుకొని ఈ సమ్మేళనంలో మన గొంతుకను వినిపించాల్సిందిగా ప్రతి ఒక్క జర్నలిస్ట్ సందర్భంగా నేను కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. జర్నలిస్టుల కోసమే వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్.